మేము రేపల్లి కాన్సెన్సీ అండి, అనగాల సత్యప్రసాద్ గారిది. మేము మరి నిన్నే బయలుదేరి వచ్చాం. మంచిగా జరుగుతుంది. మరి బాబు గారు మన కోసం ఇన్ని అవసరాలు పడి మరి ప్రజల కోసం నేనున్నాను అని చెప్పి ముందుకు వచ్చి లోకేష్ బాబు గారు ఒక కుమారుడు, మంచి కుమారుని కానీ మనకి ఇచ్చారు గనక మరి ఈ దేశం అంతా, ఈ రాష్ట్రం అంతా ఎంతో మంచిగా నడుస్తుంది. కడపలో ప్రతి ఒక్కళ్ళకి కడపలో మీటింగ్ జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కడపలోనే మనం పెట్టాలి మీటింగ్ అని బాబు గారు ఆదేశాలు. మరి ఎంత గొప్ప మీటింగ్ ఇక్కడ జరుగుతుందంటే మనం అందరం వచ్చి దీనికి ఈ సభని మరి విజయవంతం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ. బాగున్నాయండి చాలా. నిన్న కూడా మంచిగా భోజనం గాని, టిఫిన్ గాని, ఇక్కడ వసతులన్నీ, మజ్జిగ గాని, మంచినీళ్లు గాని అన్ని అక్కడ ఎక్కడా తగ్గకోకుండా బాబు గారు, లోకేష్ బాబు గారు మరి కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా మంచిగా జరుగుతుంది సార్. మంచిగా ఉంది. మరి బాబు ప్రభుత్వం ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. అసలు ఇలా ఎవరు ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు చేశారు, చేస్తున్నారు, ఇంకా చేస్తారు కూడా. వాళ్ళు ఇచ్చిన హామీలని కరెక్ట్ గా ఒక 1 year లోపు ఇంప్లిమెంట్ చేయాలి అన్న దృష్టితో బాబు గారు కానివ్వండి, ఇటు కూటమి ప్రభుత్వం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అన్ని అమలు పరుస్తున్నారు. నిన్న సభలో చంద్రబాబు గారు కూడా చెప్పారు, రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం, మరి తల్లికి వందనం పథకం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తా ఉన్నారు. అది వరకు ఇట్లాగా ఒకళ్ళకి ఇస్తాం, ఒకళ్ళని వేరే చోట చేసుకోవాలి అనుకోకుండా మంచిగా అన్ని వాళ్ళు నెరవేర్చదలుచుకున్న మహాలక్ష్మి పథకంలో ఉన్న 6 పథకాలు కూడా సాయి శక్తుల మా బడ్జెట్ లోట్లో ఉన్నా సరే, అప్పుల్లో ఉన్నా సరే వాళ్ళు అనుకున్న దీన్ని నిలబెట్టాలి అన్న దాంతో గట్టిగా కృషి చేస్తున్నారు సార్. ఇదే ప్రభుత్వం ఇంకా మాకు ఇంకా 10 ఏళ్లు కాదు కదా, ఇంకా 30 ఏళ్ల వరకు ఈ ప్రభుత్వం కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది సార్. లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం పడుతున్న కష్టం కావచ్చు, మరి ముఖ్యంగా ఈ మహానాడు సంబంధించి దగ్గరుండి ఆయన అన్ని చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది లోకేష్ బాబు గారు? చాలా బాగుంది సార్. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇంకేముంది, బాబు గారు వృద్ధాప్యంలోకి వచ్చారు, ఎలా ఉంటుందని భయపడ్డాం సార్. లోకేష్ బాబు గారిని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ బాబు గారు ఇద్దరు కలిస్తే ఇంకెంత బాగుంటుందో అన్న ఆశల్లో బతికాం సార్. ఆ ఆశలకు పర్ఫెక్ట్ గా 100% ఆయన నిలుపుకోగలరు అన్న భరోసా, భీమా మాకు నిన్న ఆయన స్పీచ్ విన్న తర్వాత గాని, ఇక్కడ ఏర్పాట్లు చూసిన తర్వాత గాని, అసలు పప్పు అన్నందుకు నిప్పు కాదు, ఆ నిప్పు కణికని ముట్టుకున్న చుట్టుపక్కల వాళ్ళందరూ భస్మం అయిపోతారు. ఆయన తెలివితేటలు అంతగా యువగల నుంచి ఆయన అంత ఇంప్రూవ్ అయ్యారు. లోకేష్ బాబు గారు అంటే ఇంకా మా బిడ్డలు, మా మనవరాళ్ళు కూడా మళ్ళీ ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇదే పార్టీలో కొనసాగడానికి ఎక్కువగా వాళ్ళు ఇష్టపడుతున్నారు సార్. ఆయన ఒక స్ఫూర్తి లాంటి వాళ్ళు అనమాట. అది రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, దీన్ని ఎలా చూడవచ్చు? జగన్మోహన్ అరాజక పాలన అయ్యా ఏదో అంటారు చూసారా, కామెర్లోళ్ళకి కళ్ళన్నీ పచ్చగా ఉండి అంతా జగన్ మొత్తం పచ్చగా కనపడిద్దంట. ఇప్పుడు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనది చూసిన వాళ్ళకి కూడా అలానే అనిపిస్తుంది అనమాట. జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతానికి పసర్లు బాగా కళ్ళకి ఇదైపోయి ఉన్నాయి. ఆయన ప్రభుత్వంలో ఏమీ జరగనట్టు, అన్ని ఇప్పుడే జరిగిపోతున్నట్టు, ఆయన చేసిన ఇవన్నీనేమో వెనక్కి వెళ్ళిపోయినాయి. దీన్ని పెద్ద హైలైట్ చేస్తున్నాడు ఆయన. ఆయన అనుకున్నంతగా ఏమీ లేదు. ఆంధ్ర ప్రజలు మొత్తం అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి 100% బాగా అనుకూలంగా ఉన్నారు, ప్లస్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రామరాజ్యం, ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక 20 ఏళ్లు 30 ఏళ్లు కావాలని ప్రతి మహిళ, ప్రతి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండాలి అని ఆలోచించుకునే ప్రతి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు సార్. ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది.